ఇప్పుడు మనం రోడ్లో ఒక చిన్న చేంజ్ అనేది తప్పకుండా చూస్తూ ఉంటాం. సైలెంట్‌గా, స్లోగా, పవర్‌ఫుల్‌గా ఒక చేంజ్ అనేది తెలుస్తుంది. ఏంటంటే పెట్రోల్ బైక్స్ కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే ఇండియాలో ఈవీ సేల్స్ రికార్డ్ లెవెల్‌కి రీచ్ అయింది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇదేదో ఫ్యూయల్ షార్టేజ్ టెంపరరీ వచ్చింది కదా అని పెరగడం అంటే కాదు సేల్స్ అనేవి. ఇది ఒక రియల్ డిమాండ్ వల్ల పెరిగిందని చెప్పొచ్చు. సో అసలు యాక్చువల్‌గా క్వెషన్ ఏంటంటే ఎందుకు సడన్‌గా ఈవీ వెహికల్స్ బూమ్ అయ్యాయి? ఈవీ బెటరా లేదా పెట్రోల్ బెటరా? ఫ్యూచర్‌లో మనం అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే పెట్రోల్ వెహికల్స్ ఉంటాయా? పెట్రోల్, డీజిల్ వెహికల్స్ లేదా ఓన్లీ ఈవీ ఉంటుందా అంటే? టుడే ఈ వీడియోలో మనం ఫుల్ ట్రూత్ నేను మీకు చెప్తాను. విత్ ఫుల్ ఎక్స్‌ప్లనేషన్‌తో. సో ఫస్ట్‌లీ మనం చూసుకుంటే రికార్డ్ ఈవీ సేల్స్ రియల్ డేటా. ఎలక్ట్రిక్ కార్ సేల్స్ 21,520 ప్లస్ యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి. 21,500 ప్లస్. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ చూసుకుంటే 1.9 లాక్ యూనిట్స్ సేల్ అయ్యాయి. మంత్ ఆన్ మంత్ గ్రోత్‌లో కార్స్‌ది 56% జంప్ అయింది. అలాగే బైక్స్ విషయం చూసుకుంటే 70% జంప్ అయింది. జస్ట్ మంత్ ఆన్ మంత్ గ్రోత్‌లో. అండ్ ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్ 2026లో చూసుకుంటే కార్స్ 1.87 లాక్ కార్స్‌ని సేల్ చేశారు మొత్తం. అదేవిధంగా టూ వీలర్స్ చూసుకుంటే 13,90,000 పైగానే యూనిట్స్‌ని సోల్డ్ చేశారు. అంటే మీనింగ్ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈవీ మార్కెట్ జస్ట్ గ్రోయింగ్ కాదు, ఎక్స్‌ప్లోడింగ్ అని చెప్పొచ్చు. గ్రోయింగ్ అంటే ఏదో ఒక స్లో మూవ్‌మెంట్ ఉంటే గ్రోయింగ్ అని చెప్పొచ్చు. బట్ ఇది జంప్ అని చెప్పొచ్చు సడన్‌లీ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇండస్ట్రీ చెప్పేది ఏంటంటే ఈవీ బయింగ్ ఫ్యూయల్ ఫియర్ వల్ల మాత్రమే కాదు, బెటర్ ప్రొడక్ట్స్, బెటర్ ప్రైసింగ్ అండ్ వాల్యూ బాగా ఉంది ఈవీ వెహికల్స్‌లో అని. వై ఈవీ సేల్స్ ఇస్ ఇంక్రీసింగ్ అంటే ఎందుకు ఈవీ సేల్స్ బాగా పెరుగుతుంది అంటే మల్టిపుల్ రీజన్స్ కలిసి బూమ్‌ని క్రియేట్ చేశాయి. మోర్ చాయిసెస్ అని చెప్పొచ్చు ఫస్ట్‌లీ. ఇంతకుముందు మనం చూసుకుంటే ఈవీలో 1 ఆర్ 2 ఆప్షన్స్ ఉండేవి. కార్స్‌లో అయినా, బైక్స్‌లో అయినా ఒక 1 ఆర్ 2 బ్రాండ్స్ అనేవి మనకు ఆప్షన్స్‌గా కనిపించేవి. బట్ ఫర్ నౌ ఇప్పుడు చూసుకుంటే చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్, పంచ్ ఈవీ, ఎంజీ ఈవీ, మహీంద్రా ఇవన్నీ కూడా ఈవీ మోడల్స్ అనేవి లాంచ్ చేశాయి. అదేవిధంగా స్కూటర్స్ చూసుకుంటే ఓలా, యాథర్, టీవీఎస్, బజాజ్ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి స్కూటర్స్‌లో కూడా. మీనింగ్ ఏంటంటే కస్టమర్స్‌కి ఆప్షన్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. అండ్ మోడల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాస్ట్ అడ్వాంటేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. పెట్రోల్ ప్రైజెస్ అయ్యాయి. ఈవీ రన్నింగ్ కాస్ట్ చూసుకుంటే మనం మాక్సిమం ఒక కిలోమీటర్కి 1 ఆర్ 2 రూపీస్ అలా అవుతుంది. అదేవిధంగా పెట్రోల్ చూసుకుంటే 6-10 రూపీస్ పర్ కిలోమీటర్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది దీంట్లో. అలాగే ఛార్జింగ్ ఇంప్రూవ్మెంట్. ఎర్లియర్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా రేర్‌గా కనిపించేవి. కానీ ఇప్పుడు సిటీస్‌లో ఫాస్ట్‌గా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా హోమ్ ఛార్జింగ్ కూడా ఈజీగా పెరిగింది ఇప్పుడు. మనం ఇప్పుడు కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసే ఫ్లాట్స్‌లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా హోమ్ ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకో రీజన్ వాల్యూ ప్రపోర్షన్. అసలు వాళ్ళు ఈవీ ఇండస్ట్రీ చెప్పేది ఏంటంటే ఈవీ పర్చేస్ డెసిషన్ మెయిన్లీ ప్రైస్, అవైలబిలిటీ అండ్ బెటర్ వాల్యూ వల్ల జరుగుతుందని చెప్తున్నారు. ఇంకోటి గ్లోబల్ ట్రెండ్. ఎంటైర్ వరల్డ్ కూడా ఈవీ సైడ్‌కి షిఫ్ట్ అవుతుంది. అండ్ మెయిన్ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈవీ ఆర్ పెట్రోల్, డీజిల్ ఈ రెండిట్లో కంపారిజన్ చేసి చూసుకుంటే ఫస్ట్‌లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీలో ప్రోస్ ఏంటని చూసుకున్నాం అంటే బెనిఫిట్స్ మనకేంటంటే లో రన్నింగ్ కాస్ట్. వీటికి రన్నింగ్ కాస్ట్ అనేది తక్కువ అని చెప్పొచ్చు కంపేర్ టు పెట్రోల్, డీజిల్ వెహికల్. అదేవిధంగా సైలెంట్ మూవ్‌మెంట్ ఉంటుంది. చాలా చాలా సైలెంట్‌గా వెహికల్స్ అనేవి మూవ్ అవుతాయి రోడ్స్‌లో కూడా. లో మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ. ఇది మంచి ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు సొసైటీకి కూడా. అలాగే దీంట్లో కాన్స్ అంటే కొంచెం మనకి ఇబ్బంది కలిగించేవి ఏంటంటే హై ఇనిషియల్ కాస్ట్. ఫస్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఛార్జింగ్ టైం, అలాగే రేంజ్ అనెక్సిటీ అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ టైం కూడా కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ వాడుతున్నాం అంటే బండి తీసుకుంటాం. అదే వెళ్ళే దారిలో మనం ఏ డెస్టినేషన్‌కి వెళ్తున్నామో ఆన్ ది వేలో పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి ఫిల్ చేసుకొని అలాగే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఛార్జింగ్ టైం అనేది ఉంటుంది. ఛార్జ్ చేయాలి. ఇన్‌కేస్ సడన్‌గా ఏదైనా ఒక వర్క్ మీద వెళ్ళాలంటే కూడా ఛార్జింగ్ మనం ఫస్ట్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా రేంజ్ అనెక్సిటీ అంటే పర్టికులర్‌గా ఇంత రేంజ్ అనేది ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మనం డీజిల్, పెట్రోల్ వెహికల్స్‌లో చూసుకుంటే ఫ్యూయల్ చేసుకుంటాం, వెళ్తూ ఉంటాం. మళ్ళీ ఫ్యూయల్ తగ్గిందంటే మళ్ళీ రీఫ్యూయల్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఒక రేంజ్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఒక టైం అవుతుంది. అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్‌లో ప్రోస్ చూసుకుంటే వాటిలో ఏదైతే కాన్స్ ఉన్నాయో ఇక్కడ ఇవి ప్రోస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ లాంగ్ రేంజ్. ఎంత దూరం అయినా మనం రీఫ్యూలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్విక్ రీఫ్యూల్ అది చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇక్కడ. చాలా ఈజీగా రీఫ్యూల్ అయిపోతుంది. మనం వెళ్తాం ఫుల్ ట్యాంక్ చేయమంటే ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు అయిపోతుంది. స్ట్రాంగ్ రీసేల్ అని చెప్పొచ్చు మళ్ళీ. కాన్స్ ఇక్కడ ఏం చూసుకుంటే
ఫ్యూయల్ కాస్ట్ అనేది హై, పొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది ఈ విధమైన వెహికల్స్ వాడుతూ ఉంటే. అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా హై అని చెప్పుకోవచ్చు పెట్రోల్ డీజిల్ వెహికల్స్లో. విచ్ ఇస్ బెస్ట్ అని చూసుకుంటే సిటీ యూస్కి తప్పకుండా ఈవీ బెస్ట్ అని చెప్పచ్చు. లాంగ్ అండ్ హైవేస్లో చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ఇవి బెటర్. డైలీ ఆఫీస్కి నేను వెళ్ళాలి, నేను ఏ టైప్ వెహికల్లో ట్రావెల్ చేస్తే బెటర్ అంటే ఈవీ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇది మాత్రం బెటర్ అని చెప్పలేము, మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెద్ద తిరిగేదే ఉండదు, నేను ఓన్లీ ఇన్ సిటీ తిరుగుతాను, ఆఫీస్కి వెళ్తాను అనుకునేటప్పుడు ఈవీ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్గానే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా టాప్ బ్రాండ్స్ ఏమున్నాయి ఇండియాలో ఈవీ విషయంలో అని చూసుకుంటే టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, మహీంద్రా, హుండాయ్ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కార్స్లో. అండ్ స్కూటర్స్లో టీవీఎస్, బజాజ్, అథర్, ఓలా ఇవన్నీ కూడా ఉన్నాయి. మార్చ్ డేటాలో మనం చూసుకుంటే టీవీఎస్ అండ్ బజాజ్ టాప్ పర్ఫార్మెన్స్గా నిలిచాయి స్కూటర్స్ ఈవీలో. అదేవిధంగా గ్లోబల్ ఈవీ లీడర్స్ అంటే ఇండియా కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్ టాప్ ఎవరున్నారంటే ఈ ఈవీ వెహికల్స్ సెల్ చేసేవాళ్ళు నెంబర్ 1 ప్లేస్ అనేది టెస్లా, నెంబర్ 2 BYD ఫ్రమ్ చైనా, అదేవిధంగా నెక్స్ట్ 3rd వోల్క్స్వేగన్ ఉంది, 4th హ్యుండాయ్ ఉంది. ఇక్కడ కాస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చేంజ్ ఉంటుంది ఈవీ కార్స్కి అండ్ పెట్రోల్ కార్స్కి డిఫరెన్స్. ఈవీ కార్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ రేంజ్ 10 to 15 lakhs ఉండొచ్చు. అండ్ రన్నింగ్ 1 rupee per kilometer చూసుకుంటే మనకు ఆ విధంగా ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్కి జస్ట్ 1 rupee అవుతుంది. అదేవిధంగా పెట్రోల్ కార్ చూసుకుంటే 8 to 12 lakhs. ఈవీ కార్ 10 to 15 lakhs ఉంటే పెట్రోల్ కార్ 8 to 12 lakhs ఉంది. రన్నింగ్ మనం చూసుకుంటే పెట్రోల్ కార్కి అయ్యేది 7 rupees per kilometer చూసుకోవచ్చు యావరేజ్ మీద. సో 5 years మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈవీ సేవ్స్ ల్యాక్స్ ఇన్ ఫ్యూయల్ అని చెప్పచ్చు. కొన్ని లక్షలు మనం ఈవీని యూజ్ చేయడం వల్ల సేవ్ చేసుకోవచ్చు. బట్ దానికి తగినట్టు రిస్క్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ రీప్లేస్మెంట్ అనేది హై కాస్ట్, ఛార్జింగ్ ఇన్ఫ్రా ప్రతి దగ్గర అనేది లేదు. ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్ట్ చేసే అపార్ట్మెంట్స్లో ఇలాంటి దగ్గర మనకు ఛార్జింగ్ పాయింట్స్ అనేవి కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు బిల్డర్స్ డైరెక్ట్గా. టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది, సో ఇంకొంచెం టైం అవుతుంది. ఇంకొంచెం టైం అయిందంటే తప్పకుండా ప్రతి దగ్గర కూడా మనకి పెట్రోల్ పాయింట్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా ఈ రీఛార్జ్ పాయింట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫ్యూచర్ ఆఫ్ ఈవీ ఎలా ఉందని చూసుకుంటే ఇండియాలో కరెంట్లీ ఈవీ షేర్ తక్కువ అని చెప్పుకోవచ్చు, అంటే 4%. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అనలిస్ట్ అందరూ కూడా గ్రోయింగ్ ర్యాపిడ్లీ అని చెప్పచ్చు, వెళ్ళే కొద్ది కూడా ఇంకా బాగా గ్రో అవుతుంది అని. అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పచ్చు ఈవీ వెహికల్స్కి. ఎందుకంటే ఇవి కంట్రీకి కూడా చాలా బెటర్ అండ్ పాపులేషన్ అండ్ పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా న్యూ లాంచెస్ జరుగుతున్నాయి, న్యూ బ్రాండ్స్ వస్తున్నాయి, అలాగే బెటర్ బ్యాటరీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకో రియల్ ట్రూత్ ఏంటంటే ఇక్కడ ఈవీ బూమ్ ఓన్లీ ఫ్యూయల్ ఫియర్ వల్ల కాదు, అంటే రీసెంట్ టైమ్స్ ఏదో ఫ్యూయల్ లేదు లేదా ఇంకోటి ఏదో అయిందని అందువల్ల అయితే కాదు. ఇది ఒక డిమాండ్ అండ్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ వల్ల మెయిన్ డ్రైవర్గా చూడొచ్చు అంతే తప్ప ఓన్లీ ఏదో ఫ్యూయల్ ఇప్పుడు తక్కువ అయిపోతుంది, ఫ్యూయల్ రేట్ పెరుగుతుంది అనేది ఏం కాదు. ఇది బెటర్ అనుకుంటున్నారు ఎవరైతే దీన్ని పర్చేస్ చేస్తున్నారు ఈవీని, ఒక బెటర్ ఆప్షన్గా చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే. సో అందుకే ఇది ఈవీ వెహికల్స్ని చూస్ చేసుకుంటున్నారు. ఈవీ రెవల్యూషన్ సడన్గా ఏం జరగలేదు, స్లో అండ్ స్టడీగా జరిగింది అండ్ అలాగే ఎప్పుడు కూడా జరుగుతూ పోతుంది. బట్ స్ట్రాంగ్లీ బిల్డ్ అవుతుందని అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవీ వర్సెస్ పెట్రోల్ ఫైట్ అనేది ఏం కాదు, ఇట్స్ ఒక ఎవల్యూషన్ అని చెప్పచ్చు.